హలో అండి, ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్ లెగ్ పీసులతో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. అచ్చము హోటల్ స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. సూపర్గా ఉంది. మీరైతే తినలేదు, నేనైతే తిన్నాను. చాలా బాగుందండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదిగోండి, ఇందులోకి అయితే మసాలాలన్నీ వేసాను. నేను మళ్ళీ ఒక్కొక్కటిగా చెప్తాను. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలండి. ముందుగా మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలని మనము స్టవ్ అంటించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్స్ అన్నీ అందులో వేసండి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి టైం ఎక్కువ పడుతుందండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకో. ఈ దమ్ బిర్యానీలోకి మెయిన్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇవి లేకపోతే మాత్రము బాగోదు. ఇవి కంపల్సరీ ఉండాలి. మనం ఫస్ట్ చికెన్ అవి మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొన్ని వేసుకోవాలి, కొన్ని మళ్ళీ లాస్ట్లోనూ పైన గార్నిష్ కోసము. ముఖ్యంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే మాత్రము బిర్యానీ టేస్ట్ రాదు. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయండి. ఇంకెక్కువ ఫ్రై అయినా కూడా మళ్ళీ మనము తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాక కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. సరిపోతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. సరే అండి, నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కనుక 1 కేజీ అండి ఇవి లెగ్ పీసులు. మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్లోనండి 1 స్పూన్ కారం వేసానండి, 1 స్పూనున్నర సాల్ట్ వేసానండి. తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి అండి, 1 అర టీ స్పూను సాజీరా వేసానండి. తర్వాత 1 స్పూను గరం మసాలా వేసానండి. ఇప్పుడండి పెరుగు వేసుకుందాము. పెరుగు అయితే 3 స్పూన్లు వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. ఒక పెద్ద స్పూన్తో స్పూను, 1 అర టీ స్పూను వేసానండి. తర్వాత కొద్దిగా కసూరి మేతి అండి. మనము కసూరి మేతి కొంచెం మెదుపుకొని వేయాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేసాను. తర్వాత ఈ కేజీ చికెన్లోకి అండి ఒక 2-3 పెద్ద సైజు నిమ్మకాయలు పులుసు తీసుకోండి. నేను 2 నిమ్మకాయలు పులుసు వేసానండి. తర్వాత కొత్తిమీర వేసాను. నాకు పుదీనా అయితే లేదండి, పుదీనా మీరు వేసుకోండి. తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసేసానండి. మొత్తము ఈ చికెన్ అంతా కూడా కలిపేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా కలపాలండి. ఇంచుమించు మర్దన చేసినట్టు ఈ చికెన్కి మొత్తం ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలపాలి. కలిపేసండి పక్కన పెట్టుకుందాము. ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కూడా వేసాక మూత పెట్టుకుని ఓ పక్కన పెట్టుకుందామండి. అవసరమైతే అరగంట, 1 గంట పాటు రెస్ట్ ఇచ్చేద్దామండి. ఈలోపు బియ్యం కూడా కడుక్కుందామండి. ఇదిగోండి, నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. బాస్మతి ఉంటే చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సోనా మసూరితోడైనా చేసుకోవచ్చండి. బాస్మతి కావాలని ఏమీ లేదు కాదండి, నాకు ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు అండి శుభ్రంగా కడుక్కుందామండి. 2-3 సార్లు కడిగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఈ రైస్ కూడా పక్కన పెట్టుకుందామండి 1 గంట సేపు. ఇప్పుడైతేనండి చికెను గంట అయిపోయిందండి. నేను ఇందులో బిర్యానీ చేయాలి అనేసి నేను చికెన్ ఇందులోకి మార్చుకుంటున్నానండి. ఈ చికెన్ అంతా కూడా ఈ దాకలో వేసేసుకుని మనము ఆ చికెన్ని చక్కగా సర్ది పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి స్టవ్ మీద అండి ఇది దాక పెట్టుకుందాము. మూత పెట్టండి. ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని కుక్ అవనిద్దామండి. ఈలోపు ఇంకో స్టవ్ మీద నేను ఎసరు పెట్టుకుంటున్నానండి రైస్ ఉడకబెట్టడం కోసము. ఇప్పుడు ఈ ఎసరండి తిరగమాడాలి. ఈ ఎసరు తిరగమడేటప్పటికి మనము ఇందులో కొన్ని మసాలాలు వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 3 యాలక్కాయలండి, 3 అనాస పువ్వులు, 3 మరాఠీ మొగ్గలండి, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలండి, 2 ఇంచులు చెక్క వేయండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేయండి. ఇప్పుడు ఇదంతా కూడా తిరగబడాలండి బాగానే. ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు తిరగబడదామండి. నేను ఇదంతా కూడా కేజీ రైస్కి, కేజీ చికెన్కి మాత్రమే చెప్తున్నానండి ఇవి. ఇప్పుడు
నీళ్ళైతే తిరగమడిపోయినాయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి గట్టి పెట్టి కలుపుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అండి ఈ రైస్ని ఉడకనిద్దామండి. ఈ రైసు 50% ఉడికితే చాలండి. తర్వాత ఈ చికెన్లోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ చూద్దామండి. చికెన్ కూడా ఇది రైస్ ఉడికేలోపు మనము ఒక 5 నిమిషాల పాటు అండి స్టవ్ మీద పెట్టుకుంటే ముక్క ఎంచక్కా ఉడికి జ్యూసీగా బాగుంటుంది అనమాట. అందుకని కొంతమంది ఒకేసారి దమ్ పెడతారు. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈలోపు మనము ఇదిగోండి రైస్ చూడండి. రైస్ చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అండి కొంచెం తీసుకుని మనము ఆ ఉడుకుతున్న చికెన్లో వేయాలి. టేస్ట్ బాగుంటుందండి. ఈ మసాలాలు ఇదంతా కూడా చికెన్కి పడుతుంది. తర్వాత పైన రైస్ వేస్తాం కదా దీనికి వాటర్ అది ఉడుకుతాకి దమ్ అవడానికి సరిపోద్ది అనమాట. కింద మాడకుండా చక్కగా వస్తుందండి. అందుకని నేను కొంచెం ఒక గట్టి నీళ్ళు వేసాను. ఇప్పుడండి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీంతో తీసుకుని చికెన్లో వేసుకుందాము. చక్కగా వేసుకుని అలాగా సర్దుకోవాలి. ఫస్ట్ ఆ చికెన్ ముక్కల్లోకి అంతా కూడా ఇంకిపోవాలండి రైస్. ఫస్ట్ వేసిన 2 గట్లును తర్వాత చూడండి నేను వేస్తున్నాను కదా అదేవిధంగా వేయాలి. మనకి అక్కడ స్టవ్ మీద మంట అలాగే ఉండాలండి. ఎందుకంటే ఉడుకుతూ ఉంటుంది. మనం ఫస్ట్ వేసిన లేయరు మళ్ళీ రెండోసారి వేయటానికి ఇంకా ఉడుకుతుంది 10%. అందుకని అలా ఉంచాలి. మధ్యలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా జల్లుకోవాలండి. ఇప్పుడు రైస్ అంతా నేను వేసేసాను. సరిపోయింది. నేను కేజీ రైస్ అండి. కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకోండి. కేజీకి మాత్రమే చూపించాను. ఇప్పుడండి లాస్ట్లో ఇదిగో కొత్తిమీర చల్లుకుని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చల్లేసుకునండి. తర్వాత నెయ్యి వేయాలండి. నెయ్యి వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే కొంచెము డాల్డా వేసుకోండి. కానీ నెయ్యి వేసుకుంటే మాత్రము టేస్ట్ బాగుంటుందండి. 1 స్పూను 2 స్పూన్లు పైన అలా నెయ్యి వేసండి. అంతే అండి. దమ్ము పెట్టేయండి సరిపోద్ది. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టండి. తర్వాత సిమ్లోకి పెట్టేసుకోండి. సిమ్లోకి పెట్టుకున్నాక మాత్రము ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. కానీ మూత అయితే మాత్రం తీయొద్దు. మరొక 10 నిమిషాలు దాన్ని అలాగే స్టవ్ మీద వదిలేయండి. తర్వాత 10 నిమిషాల తర్వాత తీయండి. చాలా బాగా వస్తుంది. ఇదిగోండి నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి. నాకైతే బిర్యానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి పొడి పొడిగా చక్కగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. మీరైతే తినలేదు, నేనైతే తిన్నాను. చాలా సూపర్గా ఉందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కేజీకి మాత్రమే చెప్పాను కదా అదేవిధంగా వేసుకుని చేసుకోండి. సూపర్ ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా దమ్ బిర్యానీ ఎలాగుందో కామెంట్ చేయండి.